హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. ఈరోజు మనం స్పాట్ చేస్తున్న వ్లాగ్ వచ్చి డే 10th వ్లాగ్. 21 వ్లాగ్స్ ఇన్ 21 డేస్ ఛాలెంజ్లో 10th వ్లాగ్ చేస్తున్నాము. ఈ వ్లాగ్లో ఏంటంటే మెయిన్గా నేను చెప్పబోయేది యూట్యూబ్ కోసం ఎన్ని డబ్బులు మనం ఖర్చు పెట్టాము. ఈ డౌట్ అయితే చాలామందికి ఉంది. సో నన్ను చాలామంది కూడా ఈ క్వశ్చన్ అడిగారు. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. ఇప్పుడు ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ నేను చేయడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే నన్ను చాలామంది క్వశ్చన్ చేశారు, అసలు నువ్వు ఇంతవరకు ఎన్ని డబ్బులు అయితే ఖర్చు పెట్టావు యూట్యూబ్ కోసం అని. సో నా ఈ వీడియోస్ చూస్తే కూడా కొన్ని మైక్స్ అన్బాక్సింగ్స్ ఉన్నాయి, అలాగే కొన్ని మొబైల్స్ అన్బాక్సింగ్ ఉన్నాయి, అలాగే కొన్ని ట్రైపాడ్స్ కూడా అన్బాక్సింగ్ ఉన్నాయి. సో అవన్నీ నాయే కావచ్చు అనుకుంటున్నారు. సో అందులో కొన్నినేమో నాయి, కొన్నేమో మా ఫ్రెండ్స్వి. సో వాళ్ళు ఇచ్చినప్పుడు నేను వాళ్ళవి తీసుకొని కూడా రివ్యూస్ అనేది చేశాను. సో ఇప్పుడు నేను చూపించేవి అయితే నా ఓన్ డబ్బులతోని నేనే కొనుక్కొని యూట్యూబ్ కోసం యూజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు OnePlus 7T మొబైల్ అనేది యూజ్ చేసేవాడిని. కంప్లీట్గా A to Z ప్రాసెస్ మొత్తం ఈ మొబైల్ ద్వారానే నేను చేసేవాడిని. సో ఈ మొబైల్ ఏమైందంటే నేను అప్పుడు యూజ్ చేసేటప్పుడు ఒకసారి మేము టూర్కి వెళ్ళాం, విజయవాడ టూర్, అలాగే అక్కడ బీచ్కి కూడా వెళ్ళాం కదా. అప్పుడు Day 1 వ్లాగ్ కూడా రిలీజ్ చేసేసాను. సో Day 2 వ్లాగ్ కోసమని ఎడిటింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఎక్స్పోర్ట్ కొట్టేటప్పుడు ఏమైపోతుందంటే మొబైల్ అనేది చాలా హీట్ అయిపోతుంది. సో ఎందుకంటే అంత ఎడిటింగ్ అయిపోయాక వీడియోస్ కంప్రెస్ చేసుకొని అది అవుట్పుట్ ఇవ్వడానికి కొంచెం టైం తీసుకొని బ్యాక్గ్రౌండ్లో మదర్ బోర్డ్, ర్యామ్ ఇవన్నీ యూటిలైజ్ చేసుకుంటుంది. సో దానివల్ల హీట్ ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అప్పుడు వీడియోస్ నేను ప్రతి ఒక్క వీడియో 4Kలోనే తీస్తాను, దానివల్ల డేటా కూడా ఫుల్ అయిపోతుంది. ఇది దాదాపు 256 GB మొబైల్ అన్నట్టు. ఆల్మోస్ట్ దాంట్లో 80% డేటా అనేది ఫుల్ అయిపోయింది. ఇంకా వీడియో అది కొంచెం లెంత్ ఉండేది, 25 minutes ఉంది. సో ఎక్స్పోర్ట్ కొట్టేటప్పుడు హీట్కి మదర్ బోర్డ్ అనేది చెడిపోయింది, కాలిపోయింది ఫ్రెండ్స్. సో దానివల్ల ఇంకా ఈ మొబైల్ని మళ్ళీ రిపేర్ షాప్లో కూడా చూపించాను, OnePlus 7T సర్వీస్ సెంటర్లో కూడా చూపించాను. సో అరౌండ్ 23,000 అయితే అవుతుందని చెప్తే ఇంకా మళ్ళీ ఇక ఈ మొబైల్ చేయించలేదు. సో ఇంకా నెక్స్ట్ OnePlus 12 మొబైల్ అయితే తీసుకున్నాను. సో నాకు ఎందుకంటే నేను ఇంకా యూట్యూబ్ కూడా చేస్తాను కాబట్టి నాకు డేటా బ్యాకప్ ఒకటి, వీడియో క్లారిటీ ఒకటి, ఆడియో క్లారిటీ ఉండాలి అని OnePlus 12 అయితే తీసుకున్నాను. సో ఇంకా అప్పుడు శాంసంగ్ S24 Ultra తీసుకుందాం అనుకున్నాను, కానీ కొంచెం ఇంకా కాస్ట్ ఎక్కువ అయిపోతుంది, దానికి దీనికి 60,000 డిఫరెన్స్ ఉంది అని వద్దులే అనుకొని ఇంకా 512 GB హార్డ్ డిస్క్ అంటే మెమొరీ ఉండేది, అలాగే 16 GB ర్యామ్ ఉన్నది నేను తీసుకున్నాను, 48 MP. సో ఇప్పుడు వీడియో రికార్డ్ చేసేది కూడా దాంట్లోకి వెళ్ళి రికార్డ్ చేస్తున్నాను. అలాగే ఇంకా ఈ మొబైల్ వాడుతున్నప్పుడు నాకు ఏంటంటే నేను ఫస్ట్ వీడియో రికార్డ్ చేసుకునేవాడిని, తర్వాతనేమో ఆడియో వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని అన్నట్టు. సపరేట్గా ఒక రూమ్లో కూర్చొని ఆడియో వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని. సో దానివల్ల టైం ఎక్కువ తీసుకునేది, మళ్ళీ చెప్పిందే చెప్పడము, ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా కష్టము అయ్యేది. సో అట్లా ఉంది అని ప్రాబ్లము. ఈ బోయా వైడ్ మైక్ అయితే తీసుకున్నాను, కానీ ఇది తీసుకున్నాను కానీ ఒకసారి కూడా యూజ్ చేయలేదు. మళ్ళీ దీంట్లో వైర్ లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో నేను మొబైల్ ద్వారా ఎడిటింగ్ చేస్తాను కదా, మళ్ళీ మొబైల్ ద్వారా రికార్డ్ చేస్తాను కాబట్టి ఈ వైర్ చాలా అంటే దాదాపు చాలా ఎక్కువ ఉంది వైర్. సో హ్యాండిల్ చేయలేకపోయాను. సో దానివల్ల నేను యూజ్ కూడా చేయలేదు.
సో వెంటనే ఇంకా నా బర్త్డే వచ్చిందండి. అప్పుడు గ్రీనరో మైక్ మా బ్రదర్ అయితే గిఫ్ట్ ఇచ్చాడు, వైర్లెస్ది. సో సి టైప్ కనెక్టర్ది. సో డైరెక్ట్గా ఆండ్రాయిడ్ మొబైల్కి కనెక్ట్ చేసుకుంటే మనం వాయిస్ ఓవర్ డైరెక్ట్ ఈ మైక్ ద్వారా వస్తుంది, డైరెక్ట్ రికార్డ్ అయిపోతుంది వీడియోలో. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అయింది, చాలా వ్లాగ్స్లో కూడా యూజ్ చేశాను నేను. సో ఇదైతే మా బ్రదర్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇదేమో 800 రూపీస్ పడింది నాకు. అలాగే వీటితో పాటు అప్పుడే ఆల్టర్నేట్గా నాకు సెల్ఫీ స్టిక్ కావాలి అని, ఎందుకంటే నేను నా ఓన్ వీడియోస్ తీసుకునేటప్పుడు కష్టం అవుతుందని ఇది ఫుట్పాత్ మీద, నాగోల్ ఫుట్పాత్ మీద తీసుకున్నాను. 130 రూపీస్కి అయితే వచ్చింది నాకు. సో తర్వాత నెక్స్ట్ కొంచెము ఇదంతా స్టాండర్డ్ లేదు అని ఇది తీసుకున్నాను. కొంచెం ట్రైపాడ్ మోడల్లో ఉంటుంది, ఎట్లా అంటే అట్లా ఫోల్డింగ్ అయిపోతుంది, ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు ఇది. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు తీసుకున్నాక. తర్వాత ఇక రీసెంట్గానైతే నేను ఇంకా ఆడియో అప్గ్రేడేషన్ చేశాను. సో 8900 పడింది. హోలీ ల్యాండ్ లాక్ M2 మైక్ అయితే తీసుకున్నాను. సో దీని ద్వారానే ఇంకా ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. ఈ ఆడియో కూడా ఈ మైక్లోకి వెళ్ళి వస్తుంది. సో ఆడియో క్లారిటీ అయితే చాలా నెంబర్ 1 క్లారిటీతోనే ఉంటుంది. ఈ వ్లాగ్స్ కూడా నేను చేశాను, మన ఛానల్లో ఉన్నాయి చూడండి. అలాగే పవర్ బ్యాకప్ కూడా ఉండాలి అని పవర్ బ్యాంక్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చి 2000 mAh బ్యాటరీది, చాలా బాగుంటుంది. అలాగే వైర్లెస్ కూడా, ఇది వైర్లెస్ సపోర్ట్ కూడా చేస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్గా అయితే నేను ఈ ఎక్విప్మెంట్స్ తీసుకొని అయితే నా యూట్యూబ్ అనేది చేస్తున్నాను. ల్యాప్టాప్ అయితే ఏం యూజ్ చేయట్లేదు. ఇక్కడ నేను కొన్ని సజెషన్ నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను కొంతమందికి అయితే సజెస్ట్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. మెయిన్గా అయితే ఫస్ట్ చిన్న ఛానల్ స్టార్ట్ చేస్తే మాత్రం మీరు పెద్దగా ఎలాగైనా మీకు మొబైల్ ఉంటుంది. సో మొబైల్ కన్నా మీరు అంటే వీడియో కన్నా ఆడియో మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఒక ఎక్స్టర్నల్ మైక్ అయితే తీసుకోండి తక్కువ రేట్లోదే ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత మీ ఛానల్ డెవలప్ అయిన కొద్దీ మీరు ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు పెట్టండి. స్టార్టింగ్ లెవెల్లోనే అయితే ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు పెట్టకండి. ఇది నా ఒక చిన్న సజెషన్. సో నేనైతే ఈ డబ్బులు ఖర్చు పెట్టాను అకార్డింగ్ టు, అంటే నేను వ్లాగ్స్ చేస్తాను, అంటే నాది పార్ట్ టైం లాగా చేస్తాను, నేను ఫుల్ టైం లాగా చేయను. సో నాకు ఏంటంటే మెయిన్గా టైము తక్కువ తీసుకోవాలి, అలాగే వీడియోను ఆడియో క్లారిటీ ఉండాలి అని నేను ఈ డబ్బులు అయితే ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఇక ముందుకైతే ఇక మెయిన్గా ఖర్చు పెట్టాలంటే నేను ఓన్లీ ఒక ల్యాప్టాప్ కోసం ఒకటి ఖర్చు పెట్టాలి. అది మెయిన్ ఇక నాకు. ఎందుకంటే నాది రీసెంట్గా అయితే నాది లాస్ట్ వీక్లో ఈ సిరీస్ చేస్తున్నా కదా, 21 వ్లాగ్స్ ఇన్ 21 డేస్లో ఈ సిరీస్ చేస్తుండగానే డే 3 అప్పుడు వ్లాగ్ అనేది ఎడిటింగ్ చేశాను, యూట్యూబ్లో కూడా పోస్ట్ చేశాను, ఇంకా రిలీజ్ చేయలేదు. సో దాంట్లో కాపీరైట్ వచ్చింది అని నేనేం చేశాను, ఆ ఒక్క వీడియో డిలీట్ చేయబోయి మిస్టేక్లో గూగుల్ క్రోమ్ మొబైల్లోకి వెళ్ళి చూశాను కదా, అది సరిగా కనబడక సెలెక్ట్ ఆల్ కొట్టేశాను. సో 30 వ్లాగ్స్ అనేవి డిలీట్ అయిపోయాయి. సో మళ్ళీ నా దగ్గర బ్యాకప్ కూడా లేదు, ఎందుకంటే నాకు ఇక్కడ దెబ్బ పడింది కదా ఫ్రెండ్స్. ఆల్రెడీ డేటా ఫుల్గా ఉండి వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మొబైల్ ఆల్రెడీ మదర్ బోర్డ్ ఫసక్ అయిపోయింది. సో ఇంకా అందుకోసమని నేనేం చేస్తాను, మొబైల్లో ఎప్పుడైతే కానీ వీడియో ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేశానో, పోస్ట్ అయిపోయాక పబ్లిక్లోకి వెళ్ళిపోయాక ఇంకా వీడియోస్ అనేటి బ్యాకప్ ఏది ఉంచుకొని నేను డిలీట్ చేసుకుంటాను. మెమొరీ కంప్లీట్ నేను దాదాపు నాది 500 GB కదా, సో 200 GB అనేది ఫ్రీగా పెట్టుకుంటాను ఎప్పుడు నేను. మళ్ళీ నేను వ్లాగ్స్ కూడా నా ఛానల్లో అంటే అనుకోకుండా తీసేస్తాను వ్లాగ్స్. నేను ఇప్పుడు ప్రజెంట్గా నేను ఈరోజు ఒక ప్లాన్ చేసుకొని తీయను నేను వ్లాగ్స్ అనేటివి. సపోజ్ మా మమ్మీ ఎప్పుడన్నా ఏదన్నా పప్పు చేయడం కానీ, లేదంటే ఏదన్నా కుకింగ్ చేయడం, ఏదన్నా స్పెషల్గా ఏదో ఒకటి చేస్తూ ఉంటే సడన్గా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, వ్లాగ్ చేసేస్తాను. మళ్ళీ నేను కూడా ఎప్పుడన్నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, లేదు అంటే ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదన్నా కొత్తగా కనిపిస్తే మన సబ్స్క్రైబర్స్కి చూపించాలి అని నేను షార్ట్ కానీ లేదంటే దాని అన్బాక్సింగ్ కానీ రివ్యూ కానీ తీసేసుకుంటాను. సో అందుకని నేను ఇక ఎప్పుడు నాకు స్పేస్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు, దానివల్ల నేను ఎప్పుడు నా మొబైల్లో 200 GB అయితే ఇంకా పెట్టేసుకుంటాను ఖాళీగా. దాని ద్వారా ఓల్డ్ ఫైల్స్ అన్నీ డిలీట్ చేయాల్సి వస్తుంది.
సో ఇప్పుడు రీసెంట్గా అయితే 30 వ్లాగ్స్ వెళ్ళిపోయాయి కదా, దాని బ్యాకప్ ఏం లేకుండే ఇక దాని. అలాగే ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో కనుక ఒక్కసారి మనం డిలీట్ చేసామనుకో మళ్ళీ అది బ్యాక్కి తీసుకురాలేము. అది ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అంటే ట్రాష్ లాగా రీసైకిల్ బిన్ లాగా ఉండదు అన్నట్టు. సో ఇంకా ఇదైతే నేను ఇప్పటి వరకు అయితే డబ్బులు ఖర్చు పెట్టాయి. ఇంకా నాకు ఎన్ని డబ్బులు వచ్చాయి ఏంటి, అసలు మన ఛానల్ మానిటరైజ్ అయిందా లేదా, ఇవన్నీ నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్లో మీకు చెప్తాను. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేనైతే కామెంట్కి రెస్పాండ్ అవుతాను, మీకు క్లారిటీ అనేది ఇస్తాను. సో తప్పకుండా ఈ బ్లాగ్ అనేది మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియా ఛానల్ కానీ మెయింటైన్ చేస్తున్నారో వారికైతే తప్పకుండా షేర్ చేస్తారనుకుంటున్నాను. సో ఈ బ్లాగ్ కూడా ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి, నచ్చితే లైక్ కూడా చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అందాక బాయ్ బాయ్.